లాస్ట్ 6 మంత్స్‌లో మనం ఏం చేసాము, మన జిల్లా ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా చేయబోతున్నాము, అలాగే కమింగ్ ఇయర్స్‌లో మన యాక్టివిటీస్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని వాళ్ళకి పిలవడం జరిగింది. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ వైపు నుంచి చూసుకుంటే పీజీఆర్ఎస్ ఒకటి, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద మనము ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు మనకి 11,176 పిటిషన్స్ వస్తే దాన్ని 7,258 మనము డిస్పోజ్ చేసాం. మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చినవి కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి కాబట్టి మేజర్గా రెవెన్యూ, యాజ్ యూ నో, రెవెన్యూవే ఎక్కువ ఉంటాయి, రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో మనకి ప్రతి సోమవారము చూసుకుంటే ఒక 100-120 పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం 50-60 పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నేను, జేసీ గారు, ఇతర అధికారులు అందరం మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని. అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదో ఒక మండలంకో కాన్స్టిట్యున్సీగా వెళ్తాము, అధికారులను తీసుకుని వెళ్తాం, జిల్లా అధికారులని. బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎవరైనా రావచ్చు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిగినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వెల్దుర్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ 5కో 6కో లేసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే 11-10 అవుతుంది. ఖర్చులు, వ్యయం, ప్రయాసాలు అన్నీ ఉంటాయి కాబట్టి మేమే ఫీల్డ్కి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఒక మండే కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒక మండే హెడ్ క్వార్టర్లో ఉంటట్టు, మళ్ళీ ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టు కూడా ఉండకూడదు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తున్నాము. సో మనకు వస్తున్న పిటిషన్లు రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీరాజ్, వీటిలో మేజర్గా మనకి ఎక్కువ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ని డిస్పోజ్ చేస్తున్నారు, కానీ అక్కడక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కామెంట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ డిస్పోజల్ ఉండట్లేదని. దానికి సంబంధించి మన జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. ఒక కమిటీ ఉంది. వీళ్ళు డిస్పోజ్ చేసినటువంటి గ్రీవెన్స్ని మళ్ళీ వెరిఫై చేసి తప్పుగా ఓపెన్ చేసి తప్పుగా క్లోజ్ చేసి ఉంటే దాన్ని వెనక్కి పంపించేదానికి ఒక కమిటీ ఉంది. దానికి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటున్నారు. ఈ వర్క్ కంటిన్యూస్గా ఆడిట్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ఏం చేస్తామంటే మన జిల్లాలో మండల స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి శుక్రవారము మండల స్పెషల్ ఆఫీసర్ని ఆ మండలంలో విజిట్కి పంపిస్తాము. అంటే ప్రతి శుక్రవారం విజిట్ డే లాగా ఉంటుంది. మండల స్పెషల్ ఆఫీసర్ ఆ విజిట్కి వెళ్ళేటప్పుడు మేము ర్యాండమ్గా ఇక్కడే సిస్టమ్ ద్వారా అతను ఏమి విజిట్ చేయాలనేది మనం జనరేట్ చేస్తాం. దాంట్లో స్కూల్ ఉండొచ్చు, అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండొచ్చు. ఇది లాస్ట్ 6 మంత్స్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏంటంటే ఈ పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమైతే క్లోజ్ చేసి ఉంటారో, మన క్లోజ్డ్ అని రిపోర్ట్ ఇస్తారు మనకి, దాన్ని ఆ ఆఫీసర్కి ఇచ్చి పంపిస్తాం. అంటే ఒక మండలంలో 100 వచ్చి ఉంటాయి ఇప్పటివరకు అనుకుంటే, ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తాం, కంప్యూటరే పిక్ చేస్తుంది. దాన్ని ఆఫీసర్కి ఇచ్చి రేపు పంపిస్తాం. అంటే రేపు ఫ్రైడే కాబట్టి రేపు వెళ్తారు. వెళ్ళినప్పుడు నిజంగా ఇది పద్ధతి ప్రకారం క్లోజ్ చేశారా, లేకపోతే ఏదో రాసి క్లోజ్ చేశారనేది ఆ ఆఫీసర్ వెరిఫై చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. దీనిలో 2 అంశాలు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడము, గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడము, వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది తర్వాత విషయం. ముందు కనీసం మనం క్లోజ్ చేసిన గ్రీవెన్స్ని క్వాలిటేటివ్గా చేసాం లేదనేది నాకు తెలియాలి, అలాగే ఆఫీసర్స్కి తెలియాలి. కాబట్టి దాన్ని రేపటి నుంచి ఈ ఇన్స్పెక్షన్లో ఈ పీజీఆర్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేశాం. సో పీజీఆర్ఎస్లో మనం చేసిన చేంజెస్ 1-2 ఏంటంటే, చేంజెస్ అని చెప్పను కానీ ఈ వచ్చిన అంటే ఈ జిల్లాలో నేను జాయిన్ అయినప్పుడు ప్రతి మండే రోడ్ల మీద కొంతమంది కూర్చొని పిటిషన్ రాయడం, ఆ వచ్చిన పిటిషన్ దగ్గర ఒక 50-20 తీసుకోవడం, దానివల్ల అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రాసుకొని వస్తున్నారు. ఇరిగేషన్ ఎన్ఎస్పి కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్ అది. అంటే డ్యామ్ ఏర్పడినప్పుడు వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీస్ కోసం ఏర్పడినటువంటి ఏరియా అది. రాను రాను జరుగుతూ వచ్చిందండి. బడ్జెట్ అలొకేషన్ తగ్గిపోవడం, దాని మెయింటెనెన్స్ తగ్గిపోవడంతో ఆ విలేజ్ కూడా ఆ ఇరిగేషన్ అధికారులు లేకపోతే ఎన్ఎస్పి అధికారులు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో వచ్చేసింది. సో దానికి ఒక ప్రపోజల్ మేము గవర్నమెంట్ ముందు ఏమిస్తున్నామంటే, విజయపూర్ సౌత్ని కూడా ఒక సపరేట్ జీపీగా అనౌన్స్ చేసినట్లయితే, సపరేట్ డీపీగా డిక్లేర్ చేస్తే అక్కడ మనకి పర్మిషన్స్కి, బిల్డింగ్స్ రావడానికి, కొత్త బిల్డింగ్స్ రావడానికి, టూరిజం డెవలప్ అవ్వడానికి, హోటల్స్ రావడానికి, విజిటర్స్ ఇప్పుడు మీరు చూస్తే మన గేట్లో లిఫ్ట్ చేసినప్పుడు చాలామంది విజిటర్లు వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి సరిపడే అకామిడేషన్ లేదు. పొద్దున వచ్చిన వారు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. మంచి అకామిడేషన్, మంచి రెస్టారెంట్ చూపించగలిగితే 1-2 డేస్ స్టే చేస్తారు, లోకల్గా తిరుగుతారు, షాపింగ్ చేస్తారు. దానివల్ల లోకల్గా ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది.
అక్కడ ఉన్నటువంటి చిల్లర వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆధారంగా చేసుకొని బతికే వాళ్ళకి లైవ్లీహుడ్ వస్తుంది. సో దీన్ని ఒక సపరేట్ జీపీగా మనము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపుతున్నాము. దీన్ని సూత్రప్రాయంగా గవర్నమెంట్కి అంటే సీనియర్ ఆఫీసర్స్ చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. ఈ ప్రపోజల్ తయారు చేసి పంపుతున్నాం. దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో ఆ టూరిజంకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంప్రూవ్మెంట్కి. అట్లాగే సీఎం గారు విజిట్ చేసినప్పుడు ఎల్లమంద గ్రామంలో కొన్ని ఈ టార్పాలిన్స్ అంటే పట్టలు కుట్టే కొన్ని యూనిట్స్ చూసాము. సో దాంట్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పట్టలు తయారు చేసుకొని కుట్టుకొని అమ్ముకుంటున్నారు. దీన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా తీసుకుని వెళ్తే ఆ ఊర్లో చాలామందికి ఆ స్కిల్ ఉంది, ఆ కుట్టడం కానీ తయారు చేయడం. అది కూడా లేబర్ ఓరియంటెడ్ పని ఇదంతా. వాళ్ళకి కొంత స్కిల్ అప్గ్రేడ్ చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ లాంటిది ఒకటి పెట్టి వాళ్ళని కొంత మనం బ్యాంక్ ద్వారా ఎల్ఎం గారి ద్వారా బ్యాంకర్స్ ద్వారా బ్యాంక్ లింకేజ్ ఇప్పించి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్లయితే మహిళా సంఘాల ద్వారా ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి కొంత ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంది. అంటే మిడిల్ మెన్ అన్న కానీ కొంతమంది మధ్యలో ఉండి వీళ్ళ శ్రమశక్తిని కొంచెం దోచుకునే పరిస్థితి ఉంది. సో ఇలాంటిది ఒకటి ప్లాన్ చేస్తాం. దీనికి ఒక కమిటీని వేసాము. డీడీ ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్, పీడీడీఆర్డీఏ, లోకల్ తహసీల్దార్, ఎల్డిఎం, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఆ చుట్టుపక్కల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని. సో వీళ్ళు ఒక కమిటీ స్టడీ స్టార్ట్ చేశారు. ఎంతమంది ఇలాంటి వర్కర్స్ ఉన్నారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు, ఇది సీజనల్ అయినప్పటికి కూడా ఎంతమంది చేస్తున్నారు, వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంది, వర్క్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టి మనమే దానికి ఆ మిషన్ అది పవర్ ఇస్తే ఆ ఫెసిలిటీ సెంటర్ని వాడుకున్నందుకు వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇది ఒక ప్రపోజల్ తయారవుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఆపరేషన్లో కూడా వస్తుంది. తర్వాత సీఎం గారు వచ్చినప్పుడే ఇంకొకటి లెదర్ ఇండస్ట్రీ గురించి ఎంపీ గారు రిక్వెస్ట్ చేసినారు. దాంట్లో ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ జరిగింది. మనకి మాచర్ల వైపు చూసాము, ఇంకా 2-3 వేరే కాన్స్టిట్యున్సీలో ఏమైనా దొరుకుతుందో చూస్తున్నాం. దీనికి సుమారుగా 100-150 ఎకరం ఎట్ ఏ స్ట్రెచ్లో మనకు కావాలి. సో దానికోసం 2-3 సైట్స్ చూసాము, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలో కూడా చెక్ చేస్తున్నాము. సో లెదర్ ఇండస్ట్రీస్కి కూడా త్వరలోనే ప్రపోజల్ తయారు చేసి పంపిస్తాము. అట్లా మీకు అందరికీ తెలుసు, దుర్గిలో ఒక చోట లెదర్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో లెదర్ పార్క్ ఒకటి ప్రపోజల్ ఉండి అది అట్లా ఆగిపోయింది. సో దాన్ని కూడా ఒకసారి స్టడీ చేస్తున్నాం, అది కూడా రివైవ్ చేస్తాం. ఏప్రిల్ 1 నుంచి కిసాన్ డ్రోన్స్, అగ్రికల్చర్ సంబంధించి కిసాన్ డ్రోన్స్ అని కనీసం మండలంకి ఒకటి ఉంటట్టుగా లోకల్గా ఉన్న డ్రోన్స్ని వాటిని స్ప్రేయింగ్కి కానీ దేనికి పర్పస్కి అగ్రికల్చర్కి వాడుకోవడానికి మన జిల్లాకి ఫస్ట్ ఫేజ్లో 40 డ్రోన్స్ వస్తున్నాయి. మండలంకి ఒకటి ఉంటట్టుగా తీసుకొని 5 నుంచి 6 మంది గ్రూప్గా ఏర్పడి కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ డ్రోన్ పైలట్గా వాళ్ళని తయారు చేసి ఆ విలేజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యాక్టివిటీస్కి డ్రోన్స్ వాడే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. అది ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. అట్లాగే పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది స్కిల్ డెవలప్మెంట్లో. అర్హత ఉన్న 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అయితే వాళ్ళకి ఇంటర్న్షిప్ కింద ట్రైనింగ్ ఇస్తూ మంత్లీ కూడా కొంత ఆన్రోరం లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ యాక్టివిటీస్ జిల్లాలో జరుగుతున్నాయి. అట్లాగే మనకి ఉన్న మరొక ఇష్యూ, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితులు బాగాలేవు. కొంత సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మొదటి విడతలో గర్ల్స్ హాస్టల్స్ని మినిమం ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సినవి ఏంటి, డోర్స్, సేఫ్ డోర్స్, విండోస్, టాయిలెట్స్, లైటింగ్, ఇవి పెట్టినాక ఫుడ్ ఎలాగో గవర్నమెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇవి ఫస్ట్ ఫేజ్లో టేకప్ చేస్తాము. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇవి మేజర్గా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి ఇష్యూస్. అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లోనో లేకపోతే న్యూ ఇయర్లోనో చెప్పి ఉంటే బాగుండేది. బట్ అనుకోకుండా సీఎం గారి ప్రోగ్రామ్ రావడం, తర్వాత హాలిడేస్ రావడం, ఇలా కార్యక్రమంతో కొంత డిలే అయింది. దీని ద్వారా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మన జిల్లాలో ఎవ్రీ మంత్ 99.3%, 99.4% అంటే 100% అవ్వట్లేదు కానీ 99.4% వరకు పెన్షన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం. మిగతా వాళ్ళు ఆబ్సెంటీస్ ఉండడం, హాస్పిటలైజ్ అయి ఉండడం, వీళ్ళకి కూడా 3 monthsకి ఒకసారి తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంతమంది ఈ నెల మిస్ అయినా నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు అనుకోవడం. సో దానివల్ల మనము ఎవ్రీ మంత్ 2,74,000 గాను 118 కోట్లు రఫ్గా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. సో అది దీంట్లో ఇంకొక ఫెసిలిటీ అంటే స్పౌజ్కి సంబంధించి ఒకరు చనిపోతే వారికి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్కే 15th వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని చనిపోతే ఎవరైనా ఆ ఇంట్లోనే ఎలిజిబుల్ పెన్షనర్ ఉంటే స్పౌజ్ వారికి ట్రాన్స్ఫర్ చేసేదానికి కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఓడరేవ్ నుంచి నకరికల్ రోడ్ వరకు మనకి దాదాపు 38 కిలోమీటర్సా 38 కిలోమీటర్. దీన్ని అన్ని మండలాల్లో మనకి చిలుకలూరుపేట నుంచి నాదెండ్ల, నర్సరావుపేట, రొంపిచెర్ల, నకరికల్ ఈ మండలాలు కవర్ అవుతూ వెళ్తాయి.
సో దీంట్లో మనకి ఎక్సెప్ట్ నర్సరావుపేట అన్ని చోట్ల వెళ్ళే ప్రాసెస్ పూర్తి అయిపోయింది. ఇంకా ఫైనల్గా అవార్డు స్టేజ్లో ఉంది. నర్సరావుపేట రైతులు కొంత ఆందోళన ఏంటంటే ఒక 5 విలేజ్లు అలైన్మెంట్ చేంజ్ గురించి వీళ్ళు 2020 నుంచి అడుగుతున్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నుంచి ఒక కమిటీ వచ్చింది, చూశారు. బట్ సంహవ్ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. బట్ స్టిల్ రైతులు అడుగుతున్నారు కాబట్టి రీసెంట్గా వీళ్ళు కొంతమంది ఆనరబుల్ సీఎం గారిని కూడా ఎంపీ గారి ద్వారా కలిశారు కాబట్టి దాని డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అలైన్మెంట్ చేంజ్ అనేది లేదు. అదేమన్నా చేంజెస్ ఉంటే మీకు అప్డేట్స్ ఇస్తాము. వాళ్ళ ఆందోళన మార్నింగ్ కూడా కొంతమంది రైతులను పిలిచి మాట్లాడాను, వారి వర్షన్ విన్నాను. అవన్నీ కూడా నేను గవర్నమెంట్కి సబ్మిట్. ఇంతకుముందు వెయిటింగ్ హాల్ కూడా లేకుండా నిలబడి ఉండేవారు. వెయిటింగ్ హాల్ పెట్టి దాంట్లోనే మా ఆఫీసర్ని కూర్చోబెట్టి ఒక 5-6 మంది కూర్చొని ఉంటారు. గ్రీవెన్స్ రాస్తాము మేమే, వాళ్ళు చెప్పింది విని రాసి వారిని క్యూర్ ద్వారా లోపలికి పంపిస్తాము. కన్సర్న్ ఆఫీసర్ చూశాక దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ అక్కడికి వెళ్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది ఈ సౌకర్యం ఏమైందంటే ఎక్కువ మందికి తెలియట్లేదు. ఇప్పటికి కూడా బయట రాయించుకుని వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో కొంత మీ ద్వారా అలా సమాచారం బయటికి వెళ్తే వచ్చేటటువంటి గ్రీవెన్స్ దారులకి కొంచెం ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో ఫస్ట్ ప్రయారిటీ మాకు ఈ పీజీఆర్ఎస్లో జిల్లా యంత్రాంగం మొత్తానికి ఉన్నది. పీజీఆర్ఎస్లో క్వాలిటేటివ్ డిస్పోజల్, పబ్లిక్ గ్రీవెన్స్ తగ్గించుకోవడం. దీంట్లో రెవెన్యూ మీద ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రెవెన్యూకి సపరేట్గా రెవెన్యూ సదస్సులు జరిగాయి ఈ మధ్య. దాంట్లో కూడా పిటిషన్స్ వచ్చాయి. దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ జేసీ గారి హెడ్ కింద అవన్నీ చూస్తున్నారు. వాటిని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చూస్తాము. వాటిని కూడా ర్యాండమ్గా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసి ఎవరైనా తప్పుగా చేసి ఉంటే మాత్రం చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచించేది లేదు. సో మన దగ్గర మేజర్గా ఉన్నవి ఈ జిల్లాలో ఈ 6 మంత్స్లో అబ్జర్వ్ చేసింది రెవెన్యూ సమస్యలు అయితే అధికంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటి కోసం తిరుగుతున్న వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. సో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. మేమే కాన్స్టిట్యున్సీకి అవసరమైతే మండల స్థాయికి కూడా దాన్ని తీసుకుని వెళ్ళి ఆఫీసర్లంతా వెళ్ళి ఈ గ్రీవెన్సెస్ని రాబోయే రోజుల్లో చేస్తాము. అలాగే స్కూల్స్కి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరంతా చదివే ఉంటారు, 117 క్యాన్సిల్ చేసి దాని స్థానంలో కొత్తది తీసుకురావాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాము. అంటే స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేసేదానికి భాగంగా స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ని రీఆర్గనైజ్ చేసి వారికి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది స్టేట్ లెవెల్లో. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి విలేజ్లో ఒకరిద్దరు ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఒక టీచర్ని పెట్టి మనము, లేదా 10 మంది పిల్లలు ఉంటే దాన్ని ఎలిమెంటరీ స్కూల్ కింద పెట్టి ఒకే టీచర్ని కూర్చోబెట్టి 5 క్లాసులు 1 నుంచి 5 క్లాసుల వరకు ఆయనతో చెప్పిస్తూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి తీసుకొచ్చాం. అంటే 1-2 తరగతులు మాత్రం ఒక టీచర్ ఉండి చెప్తారు. 3, 4, 5 వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్కి దగ్గర ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి మనం మెర్జ్ చేస్తాం. సో దీంట్లో మీ ద్వారా అందరికీ నేను తెలియజేసేదంటే ఏ స్కూల్ కూడా మనము క్లోజ్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ జరగదు. స్కూల్స్ అన్నీ వాడకంలో ఉంటాయి, అన్ని స్కూల్ రన్నింగ్లోనే ఉంటాయి. పిల్లల్ని మాత్రం స్ట్రెంగ్త్ని బట్టి అక్కడ అటు ఇటు షఫిల్ చేసి టీచర్స్ని అదనంగా ఇస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక 20%, మన దాంట్లో ఒక 30-40% ఉంటారు టీచర్స్. బట్ స్ట్రెంగ్త్ వైజ్ చూసుకుంటే మనతో సమానంగానే ఉంటారు స్టూడెంట్ స్ట్రెంగ్త్ తీసుకుంటే. సో రాబోయే రోజుల్లో ఈ ఎక్సర్సైజ్ మన జిల్లాలో జరుగుతుంది. స్టూడెంట్స్ని టీచర్స్ని రీఆర్గనైజ్ చేస్తారు. బట్ స్కూల్ బిల్డింగ్స్ అక్కడే ఉంటాయి. ఏ స్కూల్ కూడా క్లోజ్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ జరగదు. పిల్లల్ని మాత్రము యాజ్ పర్ స్ట్రెంగ్త్ మనం అడ్జస్ట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కూల్లో 20 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 20 బిలో ఉంటే మనం జనరల్ ఒక టీచర్ ఉంటుంది, సింగిల్ టీచర్ ఉంటారు. ఈ ఒక్క టీచరే 1 నుంచి 5 క్లాస్ వరకు చెప్పాలి. అందరికీ అన్ని క్లాసులు చెప్పాలి, అందరికీ చెప్పాలి. దాన్ని మనము ఇంకొంత స్ట్రెంగ్త్ని ఇక్కడ మెర్జ్ చేసినట్లయితే మనము మోడల్ ప్రైమరీ స్కూల్ లాగా చేస్తే ఒక 30-40 పీపుల్ అలా వచ్చారనుకోండి, 5 టీచర్లు లేదా 4 టీచర్లు మనకి ఇస్తారు అక్కడికి. అప్పుడు మనకి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇది రాబోయే రోజులు ఎక్సర్సైజ్ చేస్తాము. దీని మీద మీ సజెషన్స్ కావాలి, ఫీడ్బ్యాక్ కావాలి. అలాగే కొంత పబ్లిక్ నుంచి కూడా రిక్వెస్ట్లు వస్తుంటాయి, అన్నీ కన్సిడర్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాము. రీసర్వేకి సంబంధించి మన జిల్లాలో మళ్ళీ రీసర్వే స్టార్ట్ అయింది. దాదాపు 25 విలేజ్లో రీసర్వే స్టార్ట్ అయింది. దాంట్లో 6 చోట్ల గవర్నమెంట్, అంటే రీసర్వే ఎలా జరుగుతుందంటే మొదట గవర్నమెంట్ ల్యాండ్స్తో స్టార్ట్ చేస్తాం. విలేజ్ బౌండరీ ఫిక్స్ చేస్తాము. అయిపోయినా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్కి వస్తాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్గానే. అది జేసీ గారు చూస్తున్నారు దాన్ని. ఇంకొకటి మన దగ్గర జరుగుతుంది, అది రాష్ట్రం అంతా జరుగుతుంది, పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. పూర్తిగా బెడ్ రిడన్ ఉండి వీల్ చైర్స్లో ఉండి 15,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారిని మరొకసారి చెక్ చేస్తున్నాం. చెక్ చేసి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి అది వస్తుంది, కంటిన్యూ అవుతుంది.
కొన్ని సందర్భాలు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు చూశాను. మంచిగా లేచి తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ 15,000 తీసుకుంటున్నారు. అది తప్పు అది. సో నిజంగా అర్హత ఉన్న వాళ్ళని మనము ఇవ్వాలి, అర్హత లేని వాళ్ళని అయితే మనం ఇవ్వడానికి లేదు. 6,000 పెన్షన్కి అర్హత ఉంటే కూడా 15,000 ఇవ్వడం అనేది మనం నిజంగా అర్హత ఉన్న ఇంకొక పెన్షనర్ని మనం అన్యాయం చేసినట్టు. సో దాంట్లో వెరిఫికేషన్ ఆల్మోస్ట్ 1,035 ఉంటే మన దగ్గర 980 వరకు అయిపోయింది. ఇంకొక 1-2 డేస్లో మన జిల్లాలో వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఈ డేటానంతా కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి సిస్టమ్ ద్వారానే దాన్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది. అర్హత లేని వాళ్ళకి వాళ్ళకున్న పర్సంటేజ్ని బట్టి ఆ నెక్స్ట్ లెవెల్కి వస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ 15,000 6,000 కేటగిరీలో వస్తారు. సో ఇది మనకి జిల్లాలో జరుగుతూ ఉంది. రీసెంట్గా సీఎం గారు విజిట్ అయింది మనకి. దాంట్లో సపోర్ట్ చేసిన, కోఆపరేట్ చేసిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే 30వ తారీఖు ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా డిస్టిక్ రివ్యూ కమిటీ పెట్టారు. ఒకసారిగా మన జిల్లాలో డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ ఉంది. ఆ రివ్యూ కమిటీ మీటింగ్ రోజు అది వివిధ అంశాల మీద మంత్రులు లేకపోతే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. తర్వాత మీకు ఎలాగ ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది. సో అది మీ ఇన్ఫర్మేషన్ కోసము. రీసెంట్గా మన దగ్గర తహసీల్దార్స్ అందరినీ మనకి ఇచ్చారు. 8 తహసీల్దార్స్ మనకు వచ్చారు కాబట్టి 100% తహసీల్దార్స్ ఉన్నారు. సో రెవెన్యూ ఇష్యూస్లో ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు ఏదో స్టాఫ్ లేదు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ ఇష్యూస్ని ప్రాపర్గా సాల్వ్ చేస్తాం. అట్లాగే మన జిల్లాలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఒకటి అంటే మనకి ప్రపోజల్ పంపించాము. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు విజిట్కి వచ్చారు ఇవాళ. సో వాళ్ళు ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నారు. ఒక 2-3 డేస్ వాళ్ళు స్టడీ చేసినాక ఈ లొకేషన్ బాగానే ఉంది అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.